కరీంనగర్‌లో షూటింగ్ జరుగుతుందని అందరం హడావిడి అయితున్నాం. సో, రీల్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గానీ, యూట్యూబ్ షార్ట్స్ గానీ, సో, మనం గూడా ఒక షార్ట్ అయితే తీసాం. సార్ వాళ్ళది. కానీ సార్ వాళ్ళైతే మనకు కలవలేదు. ఇప్పుడు డైరెక్టర్ సార్ అయితే మనతో ఉన్నారు. సో, మనం సార్ వాళ్ళతోనైతే మాట్లాడదాం. హాయ్ సార్, మై నేమ్ ఈస్ సతీష్. హాయ్. హాయ్ సతీష్. హాయ్ సార్. సార్, కరీంనగర్‌లో అయితే షూటింగ్ జరుగుతుంది. అంటే ఈ లొకేషన్‌లో మీరు ఈ లొకేషన్‌ని ఎందుకు చూజ్ చేసుకున్నారు కరీంనగర్‌లో? యాక్చువల్‌గా మాకు ఈ లొకేషన్స్ మాకు కావాల్సింది గుడి, స్కూలు, డ్యామ్ ఇవే. బట్ హైదరాబాద్‌లో కూడా ఉన్నాయి మాకయి. ఇక్కడ బేసికల్‌గా నిర్మాతలు కరీంనగర్ వాళ్ళు కావటం వల్ల చందు గారు, కమలాకర్ గారు, వెంకట్ గారు. సో, షూటింగ్ ఇక్కడ ప్లాన్ చేయమన్నారు. కమలాకర్ గారు ప్లాన్ చేయండి, మనకి ఏ ఇబ్బంది ఉండదు అన్నారు. సో, మేము ఇక్కడ ప్లాన్ చేసాం. బట్ డ్యామ్ వాటర్ గేట్లు తెరవడం వల్ల మాకు చాలా అడ్వాంటేజ్ అయింది. చాలా హ్యాపీ. విజువల్‌గా చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ వచ్చాయి మాకు. తర్వాత ఇక్కడ రామాలయం ఒకటి మేము ఊహించిన దానికన్నా మాకు హైదరాబాద్‌లో దొరికిన లొకేషన్ కన్నా మంచి లొకేషన్ రామాలయం. చాలా బాగుంది. తర్వాత వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్ అండ్ కోఆపరేషన్ పర్పస్ కలెక్టర్ గారు ఆవిడ ఇచ్చిన సహకారం మనం మాటలో చెప్పలేం. అంత కోఆపరేట్ చేశారు ఆవిడ. అన్ని డిపార్ట్మెంట్స్ పురమాయించి మమ్మల్ని చాలా పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మాకు సెక్యూరిటీ ఇవ్వడం కానీ ఇదంతా చాలా అంటే మాకు కంఫర్ట్స్ లేకపోతే ఇప్పుడు జనం మీద పడిపోతుంటారు, ఆ ఇబ్బంది అయిపోతుంటుంది, షూటింగ్ సరిగ్గా జరగదు. అందుకే మేము ఎక్కువ శాతం మేము స్టూడియోలో చేస్తాం. సో, ఇక్కడ కరీంనగర్లో అంటే బయట స్టూడియోలో కాకుండా బయట షూటింగ్ చేసినప్పుడు ఏంటంటే జనం మీద పడటం, ఫోటోలు అడగటం, ఇబ్బంది పెట్టడం, హీరోయిన్లు ఎవరైనా వస్తే రకరకాలుగా కామెంట్ చేయాలి. అందరూ కాదు కానీ కొంతమంది. బట్ అలాంటి ఇబ్బంది ఇక్కడ ఏం లేదు. ఇంకా వెరీ నైస్ పీపుల్, చాలా మంచి కోఆపరేటివ్ ఉన్నారు. ఎవరు అంటే కామెంట్ చేయడం కానీ, హీరోలను ఇబ్బంది పెట్టడం కానీ, దూరం నుంచి టీజింగ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. చాలా బాగా కోఆపరేట్ చేశారు. వెరీ నైస్ పీపుల్. లొకేషన్స్ ఎలా అనిపించినాయి సార్? నేను హైదరాబాద్లో చేస్తుంటే ఒకసారి టెంపుల్ ఎక్కడ చేసేవాళ్ళం, డ్యామ్ ఎక్కడ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ చెప్పాను కదా, వాటర్ చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్ దొరికింది మాకు. అలాగే టెంపుల్ చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్ దొరికాయి. అలాగే లైబ్రరీ మాకు ఇంపార్టెంట్ లొకేషన్స్ అయ్యి. స్కూల్ ఇప్పుడు ఆల్ఫోర్ స్కూల్లో షూటింగ్ చేస్తాయి. ఇంకా సో ఎక్స్ట్రాడినరీ స్కూల్ ఇది. చాలా చాలా పెద్ద స్కూల్ కరీంనగర్లో, ది బిగ్గెస్ట్ స్కూల్ అనుకుంటున్నాను నేను. సో, ఇక్కడ షూటింగ్ చేస్తాయి ఈరోజు. సో, చాలా మాకు శ్రీకాంత్ గారు, ధనరాజు ఈరోజు షూటింగ్లో పాల్గొంటున్నారు. సినిమా సో, సార్, సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు? అంటే టైటిల్ మీరు ఇంకేమన్నా అనుకోని ఉన్నారా? లేదా ఇదే టైటిల్ అని ఫిక్స్ అయి ఉన్నాను? టైటిల్ ఫిక్స్ అయి ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ ఓకే. గోవింద గోవింద అని ట్యాగ్ లైన్. ఇది కథకి, హీరో క్యారెక్టర్స్కి, అందరికీ చాలా యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. అంతేకాకుండా నేను ఫీల్ అయింది ఏంటంటే జనం ఒక పాజిటివ్ వైబ్ రావడానికి ఈ టైటిల్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగని ఇది ఒక డెవోషనల్ మూవీ కాదనమాట. సోషల్ ఫ్యాంటసీ, డెవోషనల్ ఫ్యాంటసీ అనొచ్చు అనమాట ఈ సినిమాని. కంప్లీట్లీ ఫ్యామిలీ ఓరియంట్‌తో క్లీన్ ఫ్యామిలీ అంటే అది ఫ్యామిలీ మొత్తం వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఒక సినిమా ఇది. అంటే ఇప్పుడు గోవింద గోవింద అని పెట్టారు కదా! అంటే దీంట్లో ఏమన్నా కామెడీ ఎక్కువ పండించే విధంగా ఉంటుందా? లేకుంటే ఓన్లీ మూవీలో అంటే దేవుడి సీన్స్ పెట్టేసి ఒక సెంటిమెంటల్‌గా వెళ్ళిపోతున్నారా? లేదు, పూర్తిగా కామెడీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమా. దేవుడితో మాట్లాడే ఒక భక్తుడి కథ ఒక లైన్లో చెప్పాలంటే. అతని జీవితంలో ఏం జరిగింది, దేవుడు ఏం చేశాడు, దేవుడి దగ్గర నుంచి ఇతను ఏం తీసుకున్నాడు, తర్వాత ఏం జరిగింది అన్నదే కథ. చాలా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో. ఐ థింక్ నేను దాదాపు 18 సినిమాలు చేశాను. నా అన్ని సినిమాల్లో దిస్ ఈజ్ ద బిగ్ స్టోరీ అండ్ బెస్ట్ స్టోరీ. ఎందుకంటే నేనే కొన్ని సీన్స్ నేను ఇప్పటిదాకా దాదాపు 25 రోజులు షూటింగ్ చేసాం. ఎవ్రీడే ఎగ్జైట్ అవుతున్న ఒక ఆర్టిస్ట్ కానీ నేను కానీ ఎప్పుడెప్పుడు షూటింగ్ చేద్దామని మనకి ఇంట్రెస్ట్ కలుగుద్దు. ఆర్టిస్టులు రాగానే ప్రతి ఒక్కరు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి నేను ఇలా చేస్తా అంటున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ స్టోరీ, బెస్ట్ సీన్స్ అనమాట. సో, అలాగా వన్ సీన్ వచ్చిన బిగ్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో క్యాస్టింగ్ చాలా ఎక్స్ట్రాడనరీ క్యాస్టింగ్ పెట్టాం. అదే చూస్తున్నాము. ధనరాజ్ గారు కానీ, అలీ గారు కానీ, ఒక రాజేంద్ర ప్రసాద్ గారు, లయ్య, ధనరాజు, తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో సునీల్, వెన్నెల కిషోర్, కాళీ, రఘుబాబు గారు, పృథ్వీ. సో, వెరీ బిగ్ క్యాస్టింగ్. చాలా ఎంటర్టైన్మెంట్ వీళ్ళు మూల స్తంభాలు లెక్క కూడా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు స్క్రీన్ మీద కనిపించారంటే ఫస్ట్ ఫన్ స్టార్ ఉంటుంది. సో,
అలాగే వాళ్ళ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ స్టోరీ కూడా రాయడం జరిగింది. చాలా హిలేరియస్గా సినిమా వస్తుందన్నమాట. సో ఆడియన్స్ తప్పకుండా దీన్ని ఎంజాయ్ చేస్తారు. సో అందరూ ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రమోషన్స్ అనుకోకుండా ఖచ్చితంగా మన కరీంనగర్ లొకేషన్లో జరిగింది కాబట్టి అందరు థియేటర్స్కి వచ్చి అయితే ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. సార్ అయితే మీకు కరీంనగర్లో ఇక్కడ షూటింగ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే మీరు హైదరాబాద్లో చేస్తారు కదా సార్ ఎప్పుడు షూటింగ్స్, ఈ కరీంనగర్లో కరీంనగర్లో చేయడం చాలా బాగుంది. ఫస్ట్ టైం కరీంనగర్లో షూట్ చేయడం. దాదాపు 1 వీక్ నుంచి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. ఏ డిస్టర్బెన్స్ లేదు, ఏ ప్రాబ్లం లేదు, జనాల ప్రాబ్లం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా వస్తున్నారు, షూటింగ్ చేస్తున్నారు, మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. దానికి చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఇక్కడ వాళ్ళు అవ్వడం ఈసారి సరే ద ప్రొడ్యూసర్స్ ఇక్కడ వాళ్ళు అవ్వడం ఒక అడ్వాంటేజ్. నెంబర్ ఆఫ్ లొకేషన్స్ షూట్ చేయడం, అలాగే ఒక మంచి సినిమా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అండ్ డివోషనల్ మూవీ వెంకటేశ్వర స్వామికి ఒక భక్తుడికి ఉన్న సంబంధం ఉండే సినిమా ఇది. సో వెరీ హ్యాపీ, చాలా బాగా జరుగుతుంది. సార్ ఒక చిన్న డౌట్ సార్, నేను అప్పటి నుంచి షూటింగ్లో చూస్తూ ఉన్నాను. ఎక్కువ ఫోన్లో మీరు ఎక్కువ చూసే ఛానల్ అంటే ఈ రికమెండ్ చూస్తున్నాం అంటే క్రికెట్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ అన్నీ చూస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్.